పెడితే డోస్ ఎక్కువైతుందేమో అని భయం. డోస్ ఎక్కువైతుందేమో భయం. ఏమండి, ఒక మందు కొట్టే ట్యాంక్ ఉంటుంది కదా, దాంట్లో 100 ml పోసి, ఏది నువ్వు అక్రానో ఇప్పుడు ఏమొచ్చినాయో నాకు తెలియదు పెద్దగా వ్యవసాయం గురించి, దాంట్లో పోసామనుకో సరిపోయిద్ది. ఆకుల మీద ఉన్న పురుగో లేక ఆకు పట్టిన చీడో వెళ్ళిపోద్ది అన్నా. ఎక్కువ తీసేయలే పూర్తిగా, పైది కూడా తగ్గించు కొంచెం. ఒకవేళ 200 ml వేసామనుకో, పోనీ 300 వేసామనుకో, ఆ చెట్టు ఆ ఆకు ఏమైద్ది? అది కథ, అన్నీ చచ్చిపోతాయి. పురుగుతో పాటు ఆకులు పోతాయి, చెట్టు పోతుంది, పంట రాదు. కాబట్టి ఇక్కడేమో సేవకుడు చెప్పాలని, మీరేమో చెప్పాలని అన్నారు. కాబట్టి నేనేం చేయాలి? ఒక నిర్ణయానికి వచ్చా. ఏమని? మీ ఆకులు రాలిపోకూడదు, మీకు తగినంత డోసు చక్కగా 2 సేవకులు మంచిగా ఇచ్చారు అంటే, మీకు పుష్టిగా ఆత్మీయ ఆహారాన్ని చక్కగా వడ్డించారు, మీరు కూడా బాగా భుజించారు అని నేను ఆ మాటను తృణీకరించాలను, మిమ్మల్ని తృణీకరించాను. మరి ఏం చేయాలి? ఏం చేయమంటారు? కనుక నేను నా దేవుడు చేసిన ఓ అద్భుత కార్యం నా విషయంలో వ్యక్తిగతంగా చొరవ తీసుకొని నన్ను ప్రేమించి నన్ను బ్రతికించిన విధం, చిన్న సాక్ష్యాన్ని, ఏమొద్దు, 9:50 5 లేక 10 నిమిషాల్లో ముగించేస్తా. సాక్ష్యమే చెప్తా. ఒకవేళ గట్టిగా చేస్తే మళ్ళీ వాళ్ళ లోపల నుంచి బయటకు కూడా వస్తారు. నేను ఇప్పుడే మాట్లాడితే కనుక బాగోదు, కాబట్టి సాక్ష్యాన్ని చెప్తా. ఏమండి? ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక అపోస్తుడైన పౌలు 1వ అధ్యాయము 21వ వచనం. నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు లాభం. అక్షరాల నా విషయంలో దేవుడు చొరవ తీసుకొని నా చావును క్రీస్తులో లాభముగా మార్చాడన్న విషయాన్ని మీకు 5 నిమిషాల్లో వివరించి నేను చెప్తాను. నా పేరు ఎంతమందికి తెలుసండి? నేను ఇప్పుడు అడిగినాను అనుకో, ఒకరికి ఒకరు పొందిక లేకుండా చెప్పేస్తారు. చదువు వచ్చినోళ్ళు కూడా పాపం చెప్పడానికి కాస్త కష్టం. నేను వివిధ రకాలుగా యదుసు, కుదుసు, యాదిత్య, యది, ఏదో, యది, అబ్బో ఎన్నో. కానీ నా పేరు యదిత్య, క్రీస్తులో, అనగా యెహోవాకు ప్రియుడు. అయితే క్రీస్తులోనికి రాకముందు నా పేరు వెంకటేశ్వర్లు. ఇక్కడ ఉన్న వారికి అందరికీ ఆల్మోస్ట్ వాళ్ళు తెలిసి ఉంటుంది, వెంకటేశ్వర్లు. మా అమ్మ వచ్చిందనుకుంటా, సుగుణమ్మ. నేను కొంత తెలియకపోయిండొచ్చు, ఇక్కడ ఉండకపోవచ్చు. కాబట్టి మా నాన్న పేరు వెంకటయ్య, మా అమ్మ పేరు సుగుణమ్మ. వారిద్దరికీ 4 పిల్లల్లో మొదటి పిల్లవాడిని నేనే. ఇంకొక మాట చెప్తా, ఇంకా బాగా అర్థమయ్యేట్టుగా పెద్దలు ఉన్న వారికి, లాజరు మనువన్ని. మా వంశంలో లేదా మా ఇంట్లో తరతరాల నుండి నాకు తెలిసినంత వరకు
వెంకటేశ్వర స్వామిని పూజించే వాళ్ళము. ప్రతి సంవత్సరం ఎవరో ఒకరు తిరుపతికి వెళ్ళి మొక్కుబడులు చెల్లించేవాళ్ళం. అలాంటి కుటుంబంలో ముందుకు కొనసాగుతూ ఉండగా బాల్య వివాహం చేశారు మా అమ్మ మా నాన్నలు. ఎందుకు బాల్య వివాహం అంటున్నా అంటే 19 సంవత్సరాల్లో పెళ్లి చేశారు. 21 సంవత్సరాలు నిండితే కానీ పెళ్లి కాకూడదు కదా, అందుకు చెప్పా. సరే, పెద్దల మాట శిరస వహించి వివాహం చేసుకున్నాను. ఎవరో కాదు, మా నాన్న చెల్లి, 3వ చెల్లి చాబోలుకి ఇచ్చారు, వారి పెద్ద కుమార్తెను. ఆ తర్వాత చాబోలి గ్రామంలో కొంతకాలం ఉండవలసి వచ్చింది. దానికంటే ముందు ఒక భయంకరమైనటువంటి పరిస్థితి ఏంటి అంటే, ఇక్కడ నాకు కొందరు తెలుసు, నా వయసు సమకాలికులుగా ఉన్నవారు. నాగిమామ అన్నటువంటి వ్యక్తి ఇక్కడ ఉన్నారు, అలాగా చాలామంది ఉన్నారు. దాదాపు నేను ఎంత పనికి మాలినవాడినో వాళ్ళకు బాగా తెలుసు, ఎంత అల్లరి చిల్లరిగా తిరిగేవాడినో వాళ్ళకు బాగా తెలుసు, నేను ఎంత త్రాగుబోతున్నో వాళ్ళకు బాగా తెలుసు, నేను ఎంత పేకాట ఆడేవాడినో వారికి బాగా తెలుసు. పిచ్చెలాట, పేకాట, ఇంకా ఏమున్నాయో అన్నీ. చెడు ఇది లేదు అనకుండగా నాలో ఉంది. ఇంకొక నగ్న సత్యం ఏంటంటే, నాకు తెలిసి 7వ తరగతి అంటే ఎంత వయసు ఉంటుంది? 12 సంవత్సరాలు. ఆ చిన్న వయసులో నుండే నాకు వారసత్వం మా కుటుంబం ద్వారా ఆస్తమా వ్యాధిని ఇచ్చారు. మరి ఎవరికి ఉన్నదంటే నాకు తెలిసి మా జేజీకి ఉండేదని తెలుసు. ఆ ఆస్తమా వ్యాధి వలన నాకున్నటువంటి చెడు అలవాట్ల వలన ఒకరోజు నాయుడన్న ఫ్రెండ్ విజయన్న అని ఉన్నాడు నంద్యాలలో. వాళ్ళ తమ్ముని పెళ్ళి నేను వెళ్ళాను. నాకు ఫ్రెండ్స్ ఎక్కువ. సున్నీకి నేను పొట్టిగా చిన్నగా చిన్నపిల్లోనిగా ఉన్న, నా దగ్గర ఉన్నోళ్ళు బలాఢ్యులు. జాగ్రత్త. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ పెళ్ళికి వెళ్ళాను. విడిగా తాగాల్సినదంతా తాగా. ఇక స్టార్ట్ అయిపోయింది చూడు. భయంకరంగా వాంతులు, ఒకవైపు బేదులు, ఒకవైపు శ్వాస ఆడటం లేదు. పోనీ పెదవులు ఇలా పిడిసగట్టకపోవడం అంటమే మూసుకొని పోతున్నాయి, తెరవడానికి కూడా అవకాశం లేదు. ఆ సందర్భంలో దాహం వేస్తుంది. ఒక వైపున నీళ్లు తాగినా, మా ఫ్రెండ్స్ కూల్ డ్రింక్ ఇచ్చినా, లేదు కాస్త ఏదైనా కడుపులోకి తీసుకున్నా, వెంటనే బయటకు వస్తున్నాయి వామిటింగ్ రూపంలో. ఆయాసం ఎక్కువైంది. నేను అన్నాను, కన్ఫర్మ్ అయిపోయింది, నేను ఈరోజు చచ్చిపోతాను, నాకు తెలిసిపోయింది. మా ఫ్రెండ్స్తో చెప్పా, నంద్యాలలో చాలామంది ఉన్నారు, అంత తాగుడుపోతు బ్యాచ్, తిరిగిపోతు బ్యాచ్. అరే దయచేసి నన్ను ఎక్కడికి తీసుకువెళ్ళొద్దు, డాక్టర్ల దగ్గరికి, హాస్పిటల్కు. పగలంతా నన్ను ఊరి బయట వేయండి, పొద్దుగుకేంత వరకు ఒక చెట్టు కింద ఎక్కడొక దిక్కున. పొద్దుగూకిన తర్వాత దయచేసి మా ఇంట్లో, అనగా నేను ఉన్న చాబోల్లో అక్కడ ఇంట్లో వదిలిపెట్టండి చాలు, నాకు మీరు ఈ సహాయం చేయండి రా అని అడిగా.
వాళ్ళు అలాగనే లేదు అక్కడికి వెళ్దాం ఇక్కడికి వెళ్దాను, వాళ్ళ తాగుడు ముగ్గున కూడా చాలా మాట్లాడారు. నాకొద్దు, నేను చచ్చిపోతా, నాకు తెలుసు, కానీ మీరు ఏం మాట్లాడదు దయచేసి. అయితే చివరిగా నాకు అప్పటికే 2 పిల్లలు, 2 ఆడపిల్లలు, భార్య. ఒక్కసారి చూసి చనిపోతారా, ఇక నా బ్రతుకు లేదు. పొద్దుగుకిన తర్వాత ఒక ఆటో తీసుకొని వెళ్ళి అక్కడ విడిచిపెట్టారు. నేనున్న ఆ చిన్న రూము బాత్రూమ్ మీద ఉంటుంది. ఆ రూమ్లోకి వెళ్ళాం, డోర్ వేసా, పిల్లలు, భార్య, నేను. ఇక చూడు, నా బాధ వర్ణనాతీతం. నేను చెప్పలేనంత బాధ. అరే చనిపోతే బాగుంటుంది, ఒకేసారి ప్రాణం పోతే, ఇంత కొట్టుమిట్టాడాల్సిన పరిస్థితి వచ్చింది అని నా కర్మ అనుకున్నట్లుగా నేను ఏడుస్తున్నా ఒకవైపు. అయితే నాకు మనసులో అనిపిస్తుంది, నేను ఆరాధించే దైవం ఉన్నాడు కదా. మా వాళ్ళతో చెప్పి వాళ్ళ ఫ్రెండ్స్తో ఇంటర్మీడియట్ చదివేటప్పుడు నా స్నేహితుడు జానయ్య అని ఉన్నాడు, నంద్యాల ఫ్రెండ్, ఇంటర్మీడియట్ క్లాస్మేట్. ఆయనతో కలిసి సేవ కూడా చేశా. రూమ్లో ఉన్నప్పుడు చాలామంది సువార్తకు వచ్చి సువార్త చెప్తున్నప్పుడు అప్పుడు కూడా చెప్పాను, ఏయ్ మీకు ఒక్కడే దేవుడు యేసుక్రీస్తు, నాకు ఎంతమంది దేవుళ్ళు ఉన్నారనుకుంటున్నారు, నాకేం చెప్పొద్దు అని అన్నా. కానీ ఆ సమయంలో అందరినీ ఒక్కొక్కరిని తలుచుకుంటున్నా, చేత కావట్లే మాట్లాడడానికి కూడా. ప్రియ దేవుని బిడ్డలారా, నాకు కాస్తైనా ఉపశమనం లేదు. ఆ మనసులో అనుకోవటానికి కూడా చేత కావట్లేదు. చివరికి ఇక ప్రాణం ఇక క్షణంలో వెళ్ళిపోతుంది అన్న సందర్భంలో నాకు ఒకటి జ్ఞాపకం వస్తుంది. ఇంతమందిని అడిగిన కదా, ఒక్కసారి యేసుక్రీస్తుని అడిగితే బాగుంటుంది కదా. అందులో నేను నా ఫ్రెండ్స్ కొంత క్రైస్తవులు చాలామంది ఉన్నారు, నేమనలుగున్న కూడా. మా రూమ్కి వచ్చి చెప్పేవారు సువార్త. అక్కడ రూమ్ తీసుకున్నప్పుడు ఇంటర్మీడియట్ చదివేటప్పుడు వాళ్ళు చెప్పేవారు కదా, యేసు ప్రభు నిజ దేవుడు, ఆయన మంచి చేస్తాడు, మేలు చేస్తాడని. చూద్దాం, ఒక మాట అడుగుదాం, వీళ్ళలో ఎంతోమందిని అడిగా, ఆయన అడిగి తప్పేంటి అన్నట్లుగా మనసులో, ప్రభువా నిజముగా నువ్వు దేవుడవైతే, నాకు తెలుదు మనసులో అనుకున్న, నిజముగా నువ్వు దేవుడవైతే ఈ రాత్రి నన్ను బ్రతికించు. నన్ను బ్రతికిస్తే యేసయ్యా నీ కొరకే బ్రతుకుతా. నేను నీ కొరకు బ్రతకడమే కాదు, నాకు నిన్ను గూర్చి ఏమీ తెలియదు, నీ సేవ చేస్తా మనసులో అనుకున్న. ఎప్పుడో అర్ధరాత్రి 12:30 గంటలప్పుడు ఒకవైపు ఆ ఆయాసం, ఒకవైపు దాహం, ఒకవైపు నోరు పిడిసగట్టుకొని పోతుంది, ఒకవైపు వామిటింగ్, అర్థం కాల, మా భార్య ఎత్తిపోస్తుంది. ఆ టైంలో ఆ మనసులో అనుకున్నాను, విత్ ఇన్ 5 minutesకే చల్లగా కాస్త నిద్ర పట్టింది నాకు తెలియకుండానే. ఒక అరగంట తర్వాత నాకు మెలకు వచ్చింది. వచ్చిన వెంటనే మా భార్యతో అన్నాను, కాస్త ఏదైనా మజ్జిగో పెరుగు ఉంటే తప్పక నాకు వేసి పెట్టి తినాలని, ఆకలిస్తుందని. తిన్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, ఆ తర్వాత నాకు ఒంట్లో ఏ సిమ్టమ్ లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. అబ్బా, ఇక చూడు, ఉదయం లేస్తానే ఏడ్చి నా దగ్గర ఇంట్లో చిన్న బైబిల్ ఉంటే, ఆ చిన్న బైబిల్ కొత్త నిబంధన కదా పట్టుకొని వస్తున్న మందిరం నంద్యాలకు వెళ్ళిపోయా. ఆ రోజు తీర్మానం చేసుకున్నా, ప్రభువా నన్ను బ్రతికించినావు, నేను నీ కోసం బ్రతుకుతా, నీ సేవ చేస్తా. నాకు ఎలాగైనా ఉండని, ఏమైనా ఉండని, ఏమైనా జరగని, ఇంకా నాకు అనవసరం. ఇది నాకు గ్రేస్ పీరియడ్.
కనుక అని చెప్పి తీర్మానం చేసుకున్న ఆ రోజున నా యేసయ్య నన్ను బ్రతికించాడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తరువాత దేవుణ్ణి నమ్ముకున్నాక బ్రదర్ యేసన్న గారి చేత, దైవజనుల చేత బాప్తిసం తీసుకున్నాను. పాప క్షమాపణ పొంది, మారు మనసు పొంది రక్షణ తీసుకున్నాను. యేసన్న గారి చేత బాప్తిసం పొందాను. వెంటనే సేవలో ముందుకు వెళ్ళాను. నాకున్న సాక్ష్యం, నాకు తెలిసిన అరకొర కొన్ని మాటలు చెప్తూ దేవుడు ఈ రీతిగా ఇంతవరకు నడిపించి తీసుకొని వస్తున్నాడు. మధ్యలో భయంకరమైన శోధన. అది ఎలాంటిదంటే నా జీవితము, కుటుంబము, సేవ ఇక ఒక మాట చెప్పాలంటే కొలాప్స్ అయిపోయింది. అది ఎలా జరిగింది, ఎందుకు జరిగింది, జరగడానికి ఏంటి అన్నది నేను వివరించలేను. కానీ ఆ రోజుతో కూడా 3 సంవత్సరాల తర్వాత ఇక నా ఆత్మీయ జీవితం, ఆ తర్వాత సేవ, ఆ తర్వాత కుటుంబం మొత్తం స్మాష్ అయిపోయింది. ప్రభు సన్నిధిలో అంత కోల్పోయినా కూడా ప్రార్థన చేసుకుంటూ, ప్రభువా, మనుషులందరూ ఎన్నో రకాలుగా అనొచ్చు, నిందలు వేయచ్చు, బాధించవచ్చు, ఏడిపించవచ్చు, నువ్వు ఒక్కడవే నమ్మకమైన దేవుడు. నిజముగా నేను నీ యందు విశ్వాసం ఉంచిన వాడనైతే, నిజముగా నీ సేవ నేను చేయాలని నీ సంకల్పం అయితే, ఈ పతనమైన జీవితం, ఈ పాడైపోయిన బ్రతుకు, ఈ కొలాప్స్ అయిపోయినటువంటి నా పరిస్థితి నీవే చక్కబెట్టాలి. నేను వివరించలేను. అంత వేదనతో దేవుడి సలు ప్రార్థన చేసుకుంటే దేవుడు కొంతకాలానికి నన్ను చిన్న చిన్నగా క్రమేణా నన్ను బలపరిచి చక్కపెట్టి చక్కగా దేవుడి సేవలో వాడుకుంటున్నాడు. ఆత్మీయంగా, సేవపరంగా, కుటుంబపరంగా, అన్ని విషయాల్లో. కానీ దేవుని దయ వలన దేవుడు మర్చిపోలేదు. మనుషులు మర్చిపోయినా, మనుషులు అన్యాయం చేసిన దేవుడు అన్యాయం చేయలేదు. దేవుడు జ్ఞాపకంలో ఉంచుకొని దైవజనులు బ్రదర్ ప్రకాశమయ్య గారు, మా మామ, నేను ఫస్ట్లో రక్షింపబడిన మొదలుకొని నన్ను అడిగేవారు, నా దగ్గరికి రారా, నేను సేవ చేస్తున్నాను, ఆ సేవ నీకు అప్పగిస్తానని చెప్పేవాడు. నేను వెళ్ళలేదు. చాలాసార్లు నేను రాను అని చెప్పాను. మరలా 4 సంవత్సరాల తర్వాత అవకాశం వచ్చింది, పిలిచాడు. అప్పటికి పూర్తిగా కొలాప్స్ అయిపోయింది. అప్పుడప్పుడే చిన్నగా బాగవుతుంది. సేవాపరంగా కూడా డిస్టర్బెన్స్ వచ్చింది. నేను నమ్మినటువంటి నా స్నేహితులు, ఆత్మీయులు కూడా నన్ను మోసం చేయటం జరిగింది. ఇక ఎవరు వద్దు. ఒకవేళ దేవుని దాసులు దేవుని ద్వారా పిలిచిన ఆ దాసుని మీద కూడా నేను ఆధారపడకూడదు ప్రభువా. ఆ దాసుని ద్వారా నేను ఏమాత్రం ఒక పైసా అడగకూడదు ప్రభువా. ఏమాత్రం నా కుటుంబం ఆధారపడకూడదు ప్రభువా. అట్లయితే నేను వెళ్తా. నీ సన్నిధిలో 40 దినాలు నేను ఉపవాసం ప్రార్థిస్తున్నా, నాకు సహాయం చేయి. దేవుడు అన్నాడు, వెళ్ళానండి కడపకు. దేవుని సేవకులు 1 సంవత్సరం పాటు నన్ను పోషించారు. ప్రకాశమయ్య గారు, మా మామయ్య గారు. సంవత్సరం తర్వాత అంటే నేను అడగకపోయినా చేశారు. ఇప్పటికీ అడగట్లేదు, కానీ చేశారు. పరిచర్య లేదు, సంఘము లేదు. నా ప్రియ దేవుని బిడ్డలారా, కబిరిష్టి గ్రామానికి చెందిన దేవుడు లేడు గివుడు లేడు అనే ప్రాంతానికి వెళ్తే ఆ చోట దేవుడు గొప్ప కార్యం చేశాడు. ఒక అక్క కోసం ప్రార్థన చేస్తే పక్షవాయుతో పడినప్పుడు
ఆమె దినదినం కోలుకొని ఈరోజు నేటి క్షణం వరకు మా సంఘంలో ఉంది సాక్షిగా. ఆమె ద్వారా అక్కడ కార్యం జరిగిస్తే అక్కడ ఉన్నవారు, అప్పటికి ఏ సంఘం లేదా అక్కడ ప్రారంభించాను. ఒక చిన్న సంఘం ఈ రోజున 60-70 మంది వస్తారండి. సేవ చేస్తున్నాను. నాకు 3 పిల్లలు. సేవ కోసం, కుటుంబం కోసం ప్రార్థన చేయండి. కుటుంబం కోసం చేయకపోయినా పర్లేదు, సేవ కోసం చేయండి. నేను ఎంత నలిగిపోయానో, ఎంత పడిపోయానో, ఎంత ఇబ్బంది పడ్డానో, ఎంత కొలాప్స్ అయిపోయానో, ఇదిగో నా గ్రామంలో నా స్వజనులు కొందరైనా ఇలా ఉన్నవారు దేవుని చెంతకు రావాలనే ఒక ఆశ ఆకాంక్షతోనే నా హృదయంలో పెట్టిన భారాన్ని ఇదిగో సేవకులందరితో నేను పంచుకున్నాను. అందరూ ఓకే అన్నారు. అప్పుడు ప్రారంభించాము సేవకుల తరపున ఇక్కడ మీటింగ్స్. ఏది ఏమైనా ఈరోజు వరకు దేవుడు సజీవంగా నిలిపి చక్కగా దేవుడు వాడుకుంటున్నాడు. నేను భారంగా మీ అందరి కోసం గ్రామం కోసం ప్రార్థన చేస్తున్నాను. ప్రతిదినం మీ పేరు పెట్టి కాకపోయినా ప్రతిదినం 2 సార్లు నా కోసం మీరు ప్రార్థించండి. పరిచయం కోసం ప్రార్థించండి. సేవకుల కుటుంబాల కోసం, సేవ కోసం ప్రార్థించండి. ప్రభు చిత్తం అయితే మరలా వచ్చే సంవత్సరం కలుసుకుందాం. ఈ రోజున ఈ సాక్ష్యం కల్పితం కాదు, దేవుడు చేసిన అద్భుతమైన నగ్న సత్యం. ఈ రోజున అలాంటి పరిస్థితి నీలో, నీ కుటుంబంలో ఉంటే ధైర్యంగా నేను చెప్తున్న గుండె మీద చేసుకొని, యేసయ్య నీతో ఉన్నాడు, నీకు సహాయం చేస్తాడు, అద్భుతమైన రీతిలో కార్యం జరిగిస్తాడు. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.